కంటోన్మెంట్ మోడ్రన్ లాండ్రీ యూనిట్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దోబిఘట్ ప్రాంగణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతోనే ఈ పార్టీలో 30 ఏళ్లుగా ఉన్న తనకు మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు. మరికొద్ది రోజుల్లోనే నాయి బ్రాహ్మణులు రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ బిల్లు పథకం అందుతుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పలు పథకాలు అమలు చేసినట్లు చెప్పారు. ఇక రానున్న రోజుల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. అంతేకాక పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకొని పోవాలనుకుంటా ఉన్నాం. కానీ అన్ని మండలికి పరిమితం అవుతా ఉన్నాయి. ఇది ఇంతకుముందు నేను చెప్తే తప్పనిసరి కావచ్చు. నేను శేఖరణ గారు చెప్పిన మాటల్ని మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా. మనం ముందు పదవి వర్గాలకు సంబంధించిన వాళ్ళం. సరే, నేను ఒక రకానికి కావచ్చు, కలెక్టర్ గారికి కావచ్చు, అన్ని గారి ఇంకో రకం కావచ్చు, లేకపోతే పత్రాలను లేకపోతే శేఖరణ కావచ్చు. కానీ మనకు ఐక్యత వచ్చి మనం వ్యక్తిగత కంటే సంఘ జీవులుగా సంఘాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందిస్తే అది ఏ ప్రభుత్వమైనా. నేను మా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యులు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా 30 సంవత్సరాల కార్యకర్తల అవడంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రి గారి ఈరోజు ఒకవైపేమో మళ్ళీ మార్చయ్య, దాని తదుపరి గాడికే బాబాను పూజించుకుంటూ వాళ్ళ యొక్క మార్గదర్శకాన్ని అనుసరించాలని